హాయ్ అండి, వెల్కమ్ టు కొర్రా వరలక్ష్మి ఛానల్ అండ్ హౌ టు ప్రిపేర్ ద దొండకాయ ఎండుమిర్చి కారం అండి. దొండకాయ ఫ్రై వెరీ ఈజీ అండ్ సింపుల్ అండి. కొంచెం మసాలాను మనం మిక్సీ పట్టుకుంటే వెరీ ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత 7 or 8 ఎండుమిర్చిలు వేసుకోవాలండి. ఎండుమిర్చి వేసిన తర్వాత ధనియాలను యాడ్ చేసుకోవాలి. ఒక 2 teaspoons ధనియాలు యాడ్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం లార్జ్ సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని ముక్కలు వేసుకోవాలి. దాంట్లో ఒక స్పూనే ఆయిల్ వేయాలండి. ఎక్కువ ఆయిల్ కూడా వేయకూడదు. ఒక స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర అండి, ఇవన్నీ వేసి మంచిగా సిమ్లో ఉంచి మిక్స్ చేయాలండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచాలన్నమాట స్టవ్ మీద. నిజంగా చాలా బాగుంటుందండి. ఎప్పుడూ దొండకాయ టమాటా కర్రీ చేయకుండా ఈ విధంగా వెరైటీగా ట్రై చేయండి. మీకు కనుక యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. అది ఫ్రై అయిన తర్వాత తీసివేయాలండి. తీసేసిన తర్వాత ఈ విధంగా దొండకాయలు తీసుకున్నాను. 2-3 నీళ్ళతో శుభ్రంగా కడిగేసి ఉంచుకున్నానండి ఒక బౌల్లో. ఇప్పుడు అది చల్లారిన తర్వాత మనము ఒక మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం వాటర్ని యాడ్ చేసి కొంచెం పేస్ట్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత అండి కళాయిలో కొంచెం ఆయిల్ వేసి దొండకాయలని నేను పొడుగుగా కట్ చేసుకున్నాను. మీకు ఏ విధంగా కట్ చేసుకోవాలంటే ఆ విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలండి. వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేయాలండి. దొండకాయలు మగ్గడానికి టైం పడుతుందండి. దొండకాయలు హాఫ్ మగ్గిన తర్వాత ఆ పేస్ట్ వేయడమే అండి. దొండకాయలు ఒక 2 minutes 3 minutes మగ్గిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. దాంట్లో ఎల్లిపాయలను నేను క్రష్ చేసి వేసానండి. ఇప్పుడు దొండకాయలను హాఫ్ కుక్ అయిన తర్వాత అండి ఈ పేస్ట్ వేసేద్దామండి. ఈ పేస్ట్తోనే అన్నానికి కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి. ట్రై చేయండి. ఆ పేస్ట్ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయాలి. కాకపోతే ఇక్కడ నుంచి సిమ్లో ఉంచాలండి కర్రీ అనేది. సిమ్లో ఉంచి అప్పుడప్పుడు రెండు నిమిషాలు లిడ్ను ఓపెన్ చేసి మంచిగా కలుపుతూ ఉండాలండి. ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది, కలర్ కూడా వస్తుందండి. కొంచెం పసుపు వేసానండి నేను. పసుపు వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయండి. అప్పుడప్పుడు మనం కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే కింద మాడిపోతూ ఉంటుంది. సిమ్ములో ఉంచి చేయాలండి. ఇప్పుడు నేను ఆమ్లా పౌడర్ని యూజ్ చేశానండి, ఉసిరికాయ పౌడరు. ఇది కర్రీస్కి చాలా టేస్ట్గా ఉంటుంది. టమాటోస్ రేట్ కూడా ఎక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి. ఆమ్లా పౌడర్ అనేది హెల్త్కి కూడా చాలా మంచిదండి ఉసిరికాయ పౌడరు. ఎప్పుడైనా మన ఇంట్లో టమాటాలు లేనప్పుడు చాలా తక్కువ రేట్లో ఉన్నప్పుడు ఉసిరికాయలన్నీ కొంచెం క్రష్ చేసుకొని ఎండలో ఆరబెట్టి దాన్ని పొడిగా చేసుకుంటే అది హెల్త్కి మంచిదండి. దాన్ని వాటర్లో కూడా తాగొచ్చు, పైగా కర్రీస్లో కూడా వేసుకోవచ్చు అండి. పులుపునెస్ అనేది ఇస్తుందన్నమాట కర్రీకి, అండ్ టేస్ట్ కూడా ఇస్తుందండి. ఇలా సిమ్లో ఉంచి కలుపుతూ ఉంటే ఈ విధంగా కలర్ఫుల్గా వస్తుందండి. ఇప్పుడు లాస్ట్కి కొరియాండర్ లీవ్స్ని, కరివేపాకు లీవ్స్ని యాడ్ చేయడమే అండి. అవి వేసి మంచిగా మిక్స్ చేయాలి. అవి దొండకాయలు పూర్తిగా మగ్గిన తర్వాత కర్రీ దింపేయడమే అండి. చాలా వెరీ ఈజీ అండ్ సింపుల్ అండి. దొండకాయ ఎండుమిర్చి కారం ఈజ్ వెరీ ఈజీ అండ్ సింపుల్. ఇప్పుడు ఒక 2 minutes మగ్గనిద్దామండి మూత పెట్టి.
ఇప్పుడు మూత తీసి చూసిన తర్వాత ఈ విధంగా కర్రీ వస్తుందండి. ఇప్పుడు వేడి వేడిగా కర్రీని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవడమే అండి. వేడి వేడి అన్నంలో సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. చపాతీస్లో తినొచ్చు, పుల్కాస్లో తినొచ్చు. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.